హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా అయితే నేను వ్లాగ్ తీయాలని అనుకోలేదు, అందుకే మార్నింగ్ నుంచి నేను నా వర్క్లో నేను బిజీ అయిపోయి వ్లాగ్ ఏం తీయాలి. ఈవినింగ్ టైంలో మహి వర్క్ నుంచి వచ్చాక అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసాడు అన్నట్టు. ఇక నేను పూజ కోసం అని పసుపు శివలింగాన్ని తయారు చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అంటారు కదా, ఇంట్లో శివలింగం ఉంటే నిత్య పూజలు చేయాలి అవి ఇవి అనేసి అంటారు కదా. ఏమో మాకైతే తెలియదు, మా దగ్గర అయితే ఇప్పటికైతే శివలింగం లేదు. సో అందుకని చెప్పేసి నేనే పసుపుతో తయారు చేసుకుంటున్నా. ఇక్కడ గణపతిని శివలింగాన్ని పసుపుతో తయారు చేసుకున్నాను నేను. నాకు తోచినట్టుగా, నాకు తెలిసినంతగా, నాకు గుర్తున్నంత వరకు అయితే పూజ చేశాను. మేము అక్కడక్కడ ఎక్కడెక్కడో క్లిప్పులు తీసి ముందుది వెనకాల ముందుకి యాడ్ చేసినాం కాబట్టి ప్రాపర్గానే పూజ చేస్తాం. ఫస్ట్ గణపతి పూజ చేసి తర్వాత శివయ్యకు పూజ చేసి అందరికీ పూజ చేసాము. సో క్లిప్పులు మిస్ అయిపోయి ఇటు నుంచి అటు నుంచి ఇటు వస్తే అయితే ఏం కంగారు పడకండి. మాకు తెలిసినంతగా ఇద్దరులో నాకు తెలియని ఈ పూజలో మా ఆయన చెప్పినవి కూడా చాలా ఉన్నాయి. నాకు అన్నీ తెలుసని కాదు, కొన్ని చెప్తే నేర్చుకుంటాను. ఒకసారి చెప్పినా గుర్తుంచుకొని నేర్చుకుంటా. సో కొన్ని మిస్టేక్స్ అవి చేస్తుంటే ఇలా కాదురా మమ్మీ అలా అని చెప్పేసి మరి ఇంకా బాగా ఎక్కువ పూజారు అనొచ్చు. కొన్ని పూజలలో ఆయనకు తెలిసినంత వరకు శివయ్య ఇవి బాగానే చెప్తాడు. కొన్ని పూజలు అయితే చెప్తాడు, కొన్ని చెప్పడు, కొన్ని తెలిసి ఉంటాయి ఆయనకి. సో ఇంట్లో అయితే ఇవి చేయాలి అవి చేయాలి అని చెప్పేసి చెప్పిండు. సో ఇంకా పసుపు శివయ్య చేసుకుందాం అయ్యి, మన దగ్గర లింగం లేదు కదా అని అంటే సరే అని అన్నాడు. తన వర్క్కి వెళ్ళేసి వచ్చేసరికి నేను ఇంక ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసి నైవేద్యాలు అన్నీ చేసి రెడీగా ఉన్నాను. ఇంకా తను వచ్చాక పూజ చేశాము. ఇక్కడ మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు, బట్ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. మన దగ్గర గోల్డ్ది కానీ సిల్వర్ది కానీ ఎట్లాంటి దేవుళ్ళు ఉన్నా సరే పసుపుతో చేసే దేవుళ్ళకి అనేది ఒక ప్రత్యేకత ఉంటుందంట ఖచ్చితంగా. నేను చాలాసార్లు విన్నా, మా ఇంట్లో కూడా ఎన్ని ఉన్నా, మా ఇంట్లో సిల్వర్వి ఉన్నా గోల్డ్ ఉన్నా సరే ఫస్ట్ పసుపు గణపతి, పసుపు గౌరమ్మ, పసుపు శివయ్య అని ఆయన పేరు చెప్పి, అంటే ఇదే షేప్ రావాలని కాదు, ఆయన పేరు చెప్పి ఒక పసుపు ముద్ద పెట్టినా సరే అది చాలా చాలా మంచిదంట మనకి. సో ఎవరైనా ఉన్నా, ఒకవేళ ఉన్నా సరే పసుపు అయితే చేయండి. పూజ అయిపోయాక ఏం చేస్తారు రాముగా అంటే మొత్తం అంత వాటర్లో వేసి ఏదైనా మంచిగా చెట్టు మొదట్లో వేయాలి, తొక్కే ప్లేస్లలో అట్లా కాకుండా. లేదంటే ఏమంటారు, గంగా జలం అంటే వాటర్ ఫ్లో అవుతున్న దగ్గర పోయేసి, నాకు అంత ప్రాపర్ తెలుగులో వస్తలే, వాటర్ ఫ్లో అయ్యే దగ్గర పోయి వేసేస్తే చాలా మంచిదని చెప్పేసి అని అంటారు. సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ట్రై చేయండి. ఇక్కడ ఇంకా పూజ కంప్లీట్ అయిపోతుంది. చెప్పాను కదా, ఇక్కడ క్లిప్లు అక్కడ క్లిప్లు ఇక్కడ వచ్చాయి, ఏం టెన్షన్ పడకండి. అండ్ ఇక్కడ మహి అనేది టెంకాయ కొడుతుండే, నాకు టెంకాయ కొట్టడానికి రాదు, చెయ్యి మండుతుంది, అస్సలు పగలను కూడా పగలదు. ఎందుకులే, అసలే లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది. వీడియో క్లారిటీ ఉన్నా లేకున్నా కొంచెం బ్లాక్ వచ్చినా భరించండి, ఎందుకంటే నైట్ అయిపోయింది మొత్తము. డే టైంలో తీస్తేనే సరిగ్గా రాదు మా కెమెరా. ఇంతకు మీ ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. చాలా మంది ఫాస్టింగ్ ఉండుంటారు కదా, నేనైతే ఏం ఫాస్టింగ్ లేదు. సో Day 1తోనే నా పూజ అనేది కంప్లీట్ అయింది. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు టుడే ఉంటుంది అండ్ టుమారో కూడా ఉంటుంది కదా, 3 days చేస్తారు కదా ఈ ఫెస్టివల్ కూడా. నేనైతే 1 dayనే చేసుకుంటున్నాను. నాకు తెలిసిన దాంట్లో, మా ఆయన చెప్పిన దాంట్లో, నేను నేర్చుకున్న దాంట్లో నేను పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ ఇయర్కి చేంజ్ చేసుకుంటాను, ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకు నేను పూజా ప్రాసెస్లో మీకు ఎవరికి షేర్ చేయను అంటే, నేనే ఐఎమ్ ఎవ్రీడే లెర్నర్. సో నేనే కొత్తగా నేర్చుకుంటున్నా. సో ఏమైనా మిస్టేక్స్ అయ్యి మళ్ళీ మీకు అది చెప్తే ఏదైనా రాంగ్ అయితే కరెక్ట్ కాదు కదా. నాకు ఏ విషయం అయితే తెలుసో ఆ విషయం మీరు అడగకపోయినా సరే ఖచ్చితంగా వచ్చి చెప్తాను. ఇంకా తెలియని విషయం మీరు అడిగినా నేను చెప్పలేను అనుకోండి, అది వేరే విషయం, అట్లా ఉంటుంది. అండ్ చాలామంది అమ్మగా గాజులు అంటారు కదా, చూడండి బోల్డ్ అని గాజులు వేసేసుకున్నాను. పూజల టైంలో ఎలా ఉండాలో అలాగే ఉంటాను, డే టైంలో ఎలా ఉండాలో అలాగే ఉంటాను. కొన్ని అయితే నేర్చుకుంటున్నా, మరీ ప్రతిసారి అల్లరి చేయను. అలా అని చెప్పి ప్రతిసారి పెద్దరాయిడ్లో లాగా పెద్ద మనిషిలాగా ఉన్నా అంతే. కొన్ని సమయాల్లో ఎలా ఉండాలో అలాగే ఉంటాను. కొన్ని సిచ్యువేషన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటాను. నేను నేర్చుకోను, నాకు రాదు, నాకు చేతనవ్వదు అని అయితే నేను చెప్పను. ట్రై ఇంతగా పూజలు చేస్తున్నా అని చెప్పేసి మూఢనమ్మకాలు నమ్ముతానైతే అస్సలు అనుకోవద్దు. స్టిల్ ఇప్పటికీ నాకు కొన్ని డౌట్లు అట్లనే ఉంటాయి. బట్ జస్ట్ నమ్మకంతో నేను పూజలు చేస్తున్నాను తప్పితే అట్లని ఏది పడితే అది, ఇప్పుడు గాజులు వేసుకోకపోతే ఇంకేదో అవుతుంది, సడన్గా తాళి తీస్తే ఇంకేదో అవుతుంది, కుంకుమ చేతిలో నుంచి కింద పడితే ఇంకేదో అవుతుంది, ఇట్లా అని చెప్పేసి మరీ మూఢనమ్మకాలు బుర్రలో పెట్టుకొని ఎక్కువైతే ఓవర్ థింక్ చేయను. నేను ట్రస్ట్ చేసే, నేను మొక్కేది ఒకటే, మనం ఎవరు చెడు కోరకూడదు, మనకున్న దాంట్లో మనం హ్యాపీగా ఉండాలి, మనకు దేవుడు ఏది ఇస్తుంటే దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన వల్ల ఇంకొకరు బాధపడకుండా చూసుకోవాలి, మనకు తెలిసి బాధపడకుండా చూసుకోవాలి. తెలియకుండా బాధపడితే మనం ఏం చేయలేము అనుకో, అన్నిసార్లు చేయలేము. ఏదైనా తప్పు చేస్తే రియలైజ్ అవ్వాలి ఖచ్చితంగా, అంతేగాని మూర్ఖంగా వాదించకూడదు అని. ఇట్లాంటివి నమ్మే నేనైతే దేవుణ్ణి నమ్ముతాను, అంతే తప్పితే ఇంకా పిచ్చి మూఢనమ్మకాలు అయితే పెట్టుకోను. నేను ఇది పూజ చేసుకున్న విధానం ఎట్లుంది, మీకు నచ్చిందా నచ్చలేదా, బాగా చేస్తాను బాగా చేయలేను అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపో. మనం దేవుణ్ణి నమ్ముదాం గైస్, మూఢనమ్మకాలు నమ్మొద్దు. స్టిల్ ఇంట్లో చెప్పే బామ్మలు అయ్యుండొచ్చు, ఇంకెవరన్నా అయ్యుండొచ్చు, వాళ్ళు చెప్పే మూఢనమ్మకాలు అయితే అస్సలు నమ్మొద్దు. దేవుణ్ణి నమ్మండి.
ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనేసి అనుకుంటున్నా. ఏమనిపించిందని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అండ్ అందరికీ బిలిటెడ్ హ్యాపీ శివరాత్రి. ఆ శివయ్య బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ పైన మీ ఫ్యామిలీస్ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బయట ఫుల్గా గాలి వస్తుంది. ఆరతి కూడా 2-3 టైమ్స్ ఉంటుందా ఉండదా అని ఫుల్ అంటే ఫుల్ టెన్షన్ అనిపించింది. బట్ దేవుడి దయ వల్ల హారతి కూడా ఉంది, బెటర్ అనిపించింది. కానీ గాలి మాత్రం టూ మచ్ గాలి వస్తుంది గైస్. బట్ బాగా అయింది, నాకైతే ప్రశాంతంగా అయింది. డేలో పూజ హ్యాపీగా చేద్దామని వ్లాగ్ అనేది స్టార్ట్ చేయలేదు. ఇంకా మళ్ళీ వచ్చేసరికి ఈవినింగ్ స్టార్ట్ చేద్దాం, చిన్నగా అయిన సరే ఒక మెమరీ లాగా ఉంటుంది అనేసరికి అలా చిన్న క్లిప్ యాడ్ చేసినాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అండ్ వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ అనేది నాకు ఒక మోటివ్ లాగా పనికి వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్.